అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏమండి కాఫీ తీసుకోండి. వంటగది కిటికీ నుంచి బయటకు చూస్తూ భర్త రాఘవయ్యను పిలిచారు జానకమ్మ గారు. వస్తున్నా అంటూ ఆమెకు బదులిచ్చి చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వెళ్ళేసరికి కాఫీ గ్లాస్తో ఎదురు వచ్చారు జానకమ్మ గారు. పొద్దున్నే మొదలుపెట్టారా తోట పని అన్నారు ఆవిడ తాను కూడా కూర్చుని కాఫీ తాగుతూ. ఈరోజు సెలవు కదా అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాను అన్నారు రాఘవయ్య. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని, లేనప్పుడు తోట పని పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉండొద్దా చెప్పండి? ఏదో ఒక పని పెట్టుకోకుండా ఉండరు కదా. వచ్చే వయసా పోయే వయసా? ఇలా అయితే ఎలా అండి? ఆవిడ గొంతులో ఆదుర్దా స్పష్టంగా వినిపిస్తోంది. మరీ అంతగా భయపడి నన్ను భయపెట్టకు. గవర్నమెంట్ వాళ్లే 2 సంవత్సరాలు పొడిగించి 60 ఏళ్ల వరకు పని చేయమని ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వేంటి నన్నప్పుడే వయసు మీరిపోయింది అన్నట్లుగా మాట్లాడుతున్నావు అన్నారు నవ్వుతాలుగా ఆవిడ మాటల్ని కొట్టిపారేస్తూ. వాళ్ళకేం అవసరం ఉంటే ఇంకొక 2 ఏళ్ళు కూడా పెంచుతారు. ఈ మధ్య టీచర్ ఉద్యోగాలకి ఎవరూ రావడం లేదని మీలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచి ఉంటారు. అంతేలేండి, అదొక పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా జానకమ్మ గారు కూడా రాఘవయ్య గారి మాటల్ని కొట్టిపారేశారు. అబ్బో, ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారు మీ ఆడవాళ్ళు. మెచ్చుకోవడం మాత్రం చేత కాదు కదా నవ్వుతూనే చురక అంటించారు రాఘవయ్య గారు. రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామంలో టీచర్గా చేస్తున్నారు. ఆయనకి బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచ్ తన పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు తప్ప దూరంగా వేయనివ్వరు. అతనికి ఆ ఊరి వారికి మాస్టర్ మీద ఉన్న అభిమానం అలాంటిది. మొదటిసారి ఆ ఊర్లో అడుగుపెట్టినప్పుడు ఆయన కొత్తగా ఆ ఉద్యోగంలో చేరారు. ఆ వేళ విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తలలో నాలుకలాగా అయ్యారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి అవ్వడం, జానకిని కాపురానికి తేవడం జరిగింది. ఆమె కూడా అందరికీ ఇష్టురాలే. ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందుంటారు. వారికి 2 కొడుకులు. తమకు ఉన్న ఆదాయంతోనే ఎంతో జాగ్రత్తగా వారికి పెద్ద చదువులు చదివించారు. వారిలో పెద్దవాడు సురేష్ అమెరికాలో, చిన్నవాడు నరేష్ బెంగళూరులోనూ స్థిరపడ్డారు. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవు. రాఘవయ్య గారు అక్కడి పెద్దల సహకారంతో ఆ ఊరిలో 1 ఎకరం పొలం, 1 ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం. ఇన్నేళ్లుగా కన్నతల్లిలాగా ఆదరించిన ఊరిని, ఆ ఊరి వారిని వదిలి వెళ్ళడం వారిద్దరికీ ఇష్టం లేదు. రాఘవయ్య గారు తన పొలంలో కొబ్బరి, మామిడి లాంటి పండ్ల చెట్లు నాటించారు. ఆయనకి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు. వారి సహాయ సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేకపోయినా పొలం మీద ఎప్పుడూ నష్టం కలగలేదు. పిల్లలు దూరంగా ఉన్న వారి మంచి కోసమే అన్న దృష్టితో ఎప్పుడూ బాధపడేవారు కాదు. కానీ సంవత్సరానికి ఒకసారైనా రమ్మని అడిగేవారు. పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరులో స్థిరపడి 8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరూ 4 సార్లు వచ్చి ఉంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు. ఆయన ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నారు. పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలి అని ఆయన కోరిక. కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు. స్కూలులో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆయనని అభినందిస్తూ స్కూలు వాళ్ళు, గ్రామ పెద్దలు మాట్లాడారు. వారు కూడా ఇన్నేళ్లుగా ఆదరించిన ఊరి వారందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. మున్ముందు కూడా తాను ఇక్కడే ఉండబోతూ ఉన్నట్లుగా చెప్పారు. ఊరు వారంతా సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియచేశారు. ఇంటికి వెళ్ళి తీరుబడిగా కూర్చున్నాక కొడుకులు, కోడళ్ళు వాళ్ళిద్దరి దగ్గర కూర్చున్నారు. చిన్న కొడుకు నరేష్, ఏమి నాన్న మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా? ఇంకా ఇక్కడేం చేస్తారు? మా ఇద్దరిలో ఎవరి ఒకరి దగ్గర ఉంటే సరిపోతుంది కదా. ఈ వయసులో ఒక్కరు ఉండి ఏం కష్టపడతారు అన్నాడు. ఒక్కడినే అంటావేమిటిరా? అమ్మ నేను ఇద్దరం. మా ఇద్దరికీ తోడు ఈ ఊరి జనం. ఈరోజు సన్మాన సభలో చూశారుగా అందరూ ఎలా మాట్లాడారో. అయినా ఇంకా మా పనులు మేము చేసుకునే శక్తి మాకు ఉంది. ఇప్పటి నుంచి మీకెందుకు భారంగా ఉండడం? అదిగాక ఇక్కడ పొలం, ఇల్లు ఉన్నాయిగా, అన్నీ వదిలేసి ఎలా వచ్చేస్తాం అన్నారు రాఘవయ్య గారు. వదిలేసి ఎందుకు? అమ్మేసి రండి. ఏం మాట్లాడవేం సపోర్ట్ కోసం అన్నట్టు నరేష్ సురేష్ని అడిగాడు. జానకమ్మ గారు, కోడళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు. రాఘవయ్య గారు సురేష్ వైపు చూశారు. నేనేం చెప్తాను, అంతా నాన్నగారి ఇష్టం. నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా పొలం పనులని కష్టపడే బదులు హాయిగా వచ్చే ఫంక్షన్తో గడుపుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకు అక్కర్లేని జుంపాటమని. ఆ 1 ఎకరా మీద ఖర్చే తప్ప ఆదాయం ఏముంటుంది? ఎన్నాళ్ళు అంటే వచ్చిన జీతంలో ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎలా? అది ఆలోచించాలి కదా అన్నాడు సురేష్. అయితే నీ ఉద్దేశం పొలం అమ్మేయమనా? సూటిగా అడిగారు రాఘవయ్య గారు. అవును నాన్నగారు. ఇంకా ముసుగులో గుద్దులాట దేనికి? పొలం అమ్మేసిన వాటా నాకు ఇస్తే నేను అమెరికాలో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాను. కొంచెం సహాయంగా ఉంటుంది. ఇంకా ఈ ఇల్లు అంటారా? మీ ఇష్టం. వాడు అన్నట్లు అమ్మేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయినా మంచిదే అన్నాడు సురేష్ నిర్మోహమాటంగా. జానకమ్మ గారి దృష్టి కోడళ్ల వైపు తిరిగింది. చిన్న కోడలు విజయ కళ్ళలో సంతోషం ఆవిడ దృష్టిని దాటిపోలేదు. పెద్ద కోడలు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది. సరే, మీ ఉద్దేశాలు మీరు చెప్పారు కదా, మేము ఆలోచించుకోవాలి అన్నారు గంభీరంగా. జానకమ్మ గారు అయితే ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అప్పటికే సాయంత్రం 5 అవుతూ ఉండడంతో ఆవిడ టీ పెట్టడానికి లేచారు. టీ తాగేసి రాఘవయ్య గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్ళారు. మనవలు వెంటపడడంతో వాళ్ళని కూడా పొలానికి తీసుకుని వెళ్ళారు.
ఇంతలో పక్క వీధిలో ఉండే కమలమ్మ వచ్చి పిండి వంట చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. కమలమ్మ ఇంటికి వెళ్ళేసరికి వారింటికి చుట్టాలు వచ్చి ఉండడంతో పిండి వంట పని వాయిదా పడింది. వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో కొంచెంసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చారు జానకమ్మ గారు. ఇంట్లోకి అడుగు పెట్టేబోతుంటే పెద్ద కోడలి మాటలు గట్టిగానే వినిపించాయి. పొలం ఇల్లు రెండు అమ్మేసిన వచ్చిన డబ్బులో సగం వాటా మాత్రమే మాకు వస్తుంది. కానీ వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుంటే మామగారి పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళ ఇంట్లో చేసే పని కూడా మీకు కలిసి వస్తుంది కదా అని మీ ఆశ. అందుకేగా వాళ్ళని అంతగా అన్నీ అమ్మేశ్రమని ఒత్తిడి చేసేది అంటోంది కోపంగా. అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి, మేము కాదన్నామా? ఏమండి మాట్లాడరు? దీర్ఘం తీసింది చిన్న కోడలు. మేము తీసుకెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు అక్కడ ఉండలేరు, రాను పోను ఖర్చు మోపెడు. మీకంటే అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ మాకేం లాభం? పెద్ద కోడలు. బయట నిల్చుని ఉన్న జానకమ్మ గారికి వాళ్ళ మాటలు వింటూ ఉంటే కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. నిల్చోలేక అక్కడే కొలబడిపోయారు ఆవిడ. ఏమండి, మీ వదిన మాటలు విన్నారా? మనకేదో కలిసి వస్తుంది అన్నట్టు మాట్లాడుతోంది. తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా. అది ఎవరు పడతారు? వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళకే చాలవు, ఇంకా మాకేంటి మిగిలేది అంది చిన్న కోడలు. చూడు చిన్న, ఇదంతా కాదు. నాన్నగారికి పొలం అమ్మేసి డబ్బులు పంచబందాం. ఉంటే ఇక్కడే ఉండని, ఊరు మొత్తం మాతో ఉంటుందని అంటున్నారు కదా అన్నాడు సురేష్. నీకే నువ్వు బాగానే చెప్తావు. వాళ్ళకి ఏమాత్రం బాగోలేకపోయినా పరుగులు పెట్టాల్సింది నేను. నువ్వు పై దేశంలో ఉంటావు కాబట్టి ఎవరూ ఏమీ అనరు. మరి నా పరిస్థితి అన్నాడు నరేష్. కొంచెంసేపు నిశ్శబ్దం. తర్వాత ఎక్కడో ఉన్న నేను పదే పదే రాలేను. కావాలని కాదుగా, కుదరక. నాకన్నా దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వు వస్తావని రావాలని అందరూ అంటూ ఉంటారు. అందులో పెద్ద విషయం ఏముంది? నీ ప్లేస్లో నేనున్నా అంతేగా అన్నాడు సురేష్. డాలర్లలో సంపాదించే నీకేం తెలుసు? బెంగళూరులో కాస్ట్లీ సిటీ, మా సంపాదన అసలు ఖర్చులు సరిపోదు. ఇంకా మధ్య మధ్యలో ప్రయాణాలంటే పరిస్థితి ఏంటి? నరేష్ గొంతుల అసహనం. డాలర్లతో సంపాదిస్తున్నానని తెగ ఫీల్ అవుతున్నారు. కానీ ఖర్చు కూడా డాలర్లలోనే అని ఎందుకు అనుకోరు? అక్కడ ఏదో సుఖపడిపోతున్నామని ఓ బాధపడుతున్నారు. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసా? సురేష్ గొంతులో కోపం తొంగి చూసింది. సరేలే, ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా, అప్పుడు ఆలోచిద్దామంటూ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు నరేష్. నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా అంటూ నరేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే సురేష్ వెళ్ళిపోయాడు. కోడళ్ళు ఇద్దరు గదుల్లోకి వెళ్ళిపోయారు. కాస్త ఆగి లోపలికి వచ్చిన జానకమ్మ, ఎక్కడున్నారు అందరూ? లైట్ కూడా వేయలేదు అంటూ లైట్ వేశారు. బయటికి వచ్చిన పెద్ద కోడలు, మీ అబ్బాయిలు బయటికి వెళ్ళారండి అని సమాధానం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. జానకమ్మ గారికి ఏం చేయాలో తోచలేదు. వంటగదిలోకి వెళ్ళి వంట ప్రయత్నంలో పడ్డారు. ఇంతలో రాఘవయ్య గారు మనవలు రావడంతో సందడి మొదలైంది. వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతూ ఉండగా కొడుకులు రావడంతో తండ్రి కొడుకులకు భోజనాలు పెట్టేశారు. కొడుకులు లోపలికి వెళ్తూ ఉంటే రాఘవయ్య గారు పిలిచి మర్నాడు అందరూ పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. జానకమ్మ గారు రాఘవయ్య గారిని కాసేపు తోటలో కూర్చుందాం రండి అని పిలవడంతో ఇద్దరు తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు. చెప్పు జానకి అన్నారు ఆయన. రాఘవయ్య గారు, నేనేం అనలేదే అన్నారు జానకమ్మ గారు. నీ సంగతి నాకు తెలియదా? ఏమైనా మాట్లాడాలంటేనే తోటలోకి రమ్మని పిలుస్తావు అన్నారు నవ్వుతూ. జానకమ్మ గారు కూడా నవ్వేసి, అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వినడం జరిగిందండి అంటూ వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రాఘవయ్య గారికి చెప్పి, పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందండి. చిన్నప్పుడు అన్నకు ఏమైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని, తమ్ముడికి కొంటే అన్నకు కొనాలని పేచి పెట్టేవారు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యారు అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో. బాధపడకు జానకి, మార్పు సహజం, కాలంతో పాటు మార్పులు జరుగుతాయి అంటూ రాఘవయ్య గారు ఓదార్పుగా ఆమెని దగ్గరికి తీసుకున్నారు. ఆ మాత్రానికే చల్లగాలి తాగిన మేఘంలాగా ఆమె కళ్ళు వర్షించసాగాయి. గురుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నారు ఆయన మళ్ళీ ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ. ఏమండి, చిన్నప్పుడు వాళ్ళని చూసి అందరూ రామ లక్ష్మణులు అనేవారు కదండి. నేను అప్పుడు ఎంతో పొంగిపోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటూ ఉంటే అసలు అన్నదమ్ములేనా అనిపిస్తోందండి. వీళ్ళు జీవితంలో కలిసిమెలిసి ఉంటారా? మళ్ళీ వీళ్ళను నేను కోరుకున్నట్లు చూడగలనా? మరొకసారి మళ్ళీ ఆమె కన్నీటి సముద్రం అయ్యాయి. జాను, నా మాట మీద నమ్మకం ఉంది కదా, బాధపడుకు, నేను చూసుకుంటాను. నువ్వు భయపడ్డట్టు ఏమీ జరగదు. పద పడుకుందాం, చాలా రాత్రి అయింది అంటూ ఆమెని లోపలికి తీసుకువెళ్ళారు రాఘవయ్య గారు. మర్నాడు ఉదయం అందరూ పొలానికి వెళ్ళారు. పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతున్నారు. మామిడి తోటలో చాలా చల్లగా ఉంటుంది అని వాటి మధ్య చేపలు వేయించారు. పనివాడు వచ్చి అందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చాడు. మామిడి తోటని చూపిస్తూ, రాఘవయ్య గారు, ఈ తోట వేసినప్పుడు మా చిన్నాకి 8 ఏళ్ళు, సురేష్కి 10 ఏళ్ళు ఉంటాయి అన్నారు ఉపోద్ఘాతంగా. అవును నాన్నగారు, నాకు బాగా గుర్తుంది. తోటలో మొక్కలు వేసినప్పుడు మేము మీతోనే ఉన్నాం కదరా అన్నా అన్నాడు నరేష్ ఉత్సాహంగా. చిన్ననాటి సంగతులన్నీ గుర్తుకు రాగా, అవును, ముందు 2 రోజులు ఏవో కొలతలు కొలిచి దూరంగా మార్కింగ్ చేయించి అప్పుడు మొక్కలు పాతించారు అన్నాడు సురేష్ ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ.
ఓహో, అయితే మీకు ఆ విషయాలు ఇంకా గుర్తున్నాయి అన్నమాట. అయితే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో, ఎలా ఆడుకునేవారో, ఎక్కడ ఆడుకునేవారో అన్నీ మీ పిల్లలకు చూపించండి, సరదా పడతారు అన్నారు రాఘవయ్య గారు. పిల్లలు వారిద్దరు చుట్టూ చేరారు. పిల్లల చేతులు పట్టుకుని పరిగెడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి ప్రత్యక్షంగా అరుస్తూ ఆడుతూ పాడుతూ చూపించారు. ఇద్దరు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రాగా చిన్నపిల్లలైపోయారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సురేష్, నరేష్లను తమ చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. ఒకరినొకరు ఎంతో అభిమానంగా చూసుకున్నారు. నరేష్ కొడుకు వినయ్, డాడ్, ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యాం కదా, మీకే హ్యాపీ, చిన్నప్పుడు పెద్దనాన్నతో బాగా ఎంజాయ్ చేశారు అన్నాడు బొంగమూతి పెడుతూ. సురేష్ కొడుకు దీపక్, అవును బ్రో, వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసిన మనల్ని ఎంజాయ్ చేయనివ్వలేదు. నీకో సిస్టరు, నాకో సిస్టరు, వాళ్ళతో ఏం ఆడతాం, ఈ 4 days బాగా ఎంజాయ్ చేశాం కదా, ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి, ఎంజాయ్ చేయాలి అంతే అన్నాడు. నా మాటే శాసనం అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే నవ్వులు. వారిని చూసి జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాఘవయ్య గారు, బాబు సురేష్, నువ్వు ఇందాక నీ చిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేశావు కదా, దానికి కారణం ఏమిటో తెలుసా? మొక్కల వేళ్ళు అడుగు భాగంలో బాగా విస్తరిస్తాయి. ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టుకు ఆటంకం కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి అలా చేస్తారు. కానీ చెట్లు ఎదిగాక కొమ్మలు దగ్గరగా వచ్చి నీడనిస్తున్నాయి చూసారా అన్నారు. మరి మనుషులు ఎందుకు తాతగారు చిన్నప్పుడు కలిసి పెరిగి పెద్దయ్యాక దూరం అవుతారు? సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని అందరూ ఉలిక్కి పడ్డారు. ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తాయి, నదులు ప్రవహిస్తాయి. గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం పుడతారు. కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు. అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కూడా పెద్దయ్యాక దూరం అవుతారు బాబు అన్నారు రాఘవయ్య గారు. సురేష్, నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరికి వచ్చి, క్షమించండి నాన్నగారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాం, ఇక మీరు చెప్పినట్లు నడుచుకుంటామని ఆయన చేతులు పట్టుకున్నారు. అంతేకాదు, దీపు అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం, వీలైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ని పైకి లేపాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. కోడళ్ళిద్దరూ జానకమ్మ దగ్గరగా చేరి, క్షమించండి అత్తయ్య, మీకు బాధ కలిగించామన్నారు. ఆమె వారిద్దరిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చిరునవ్వుతో చూసేసరికి ఆమె కూడా చిరునవ్వులు చిందించారు.